ఓం నమో భగవతే రామకృష్ణాయ. మంత్రదీక్షలో ఈరోజు మంత్రాల శక్తి. గురు శిష్యుల మధ్య నెలకొన్న అనుభూతిపూర్వకమైన ఈ సంబంధం మూలంగా మంత్రము మరింత శక్తివంతమవుతుంది. ఈ శక్తిని పరిరక్షింప మన శాస్త్రాలు వీటిని గోప్యంగా ఉంచుకోమని శిష్యులను ఆదేశిస్తున్నాయి. ఈ నియమాన్ని ధిక్కరించిన వారికి కఠిన శిక్షను విధించాయి కూడా. మంత్రాలను తేలికగా ఆషామాషిగా ఎంచరాదనే ఉద్దేశంతోనే ఈ ఆంక్ష విధించారని గమనించాలి. మంత్రాలతో ప్రయోగాలు చేయరాదు. ఇవి మన జీవితాలలో ఎంతో ముఖ్యత్వం వహిస్తాయి. భగవత్ సాక్షాత్కారం తేలిక పద్ధతిలో లభించదని మనం గ్రహించాలి. గురువు మంత్రాన్ని మాత్రమే కాక వ్యక్తిగత అనుభవం ద్వారా తాను సంతరించుకున్న జ్ఞానాన్ని లేదా గురు పరంపరా అనుభూతిగా పొందిన జ్ఞానాన్ని శిష్యుడికి ధారాదత్తం చేస్తాడు. కనుకనే శిష్యుడికి సక్రమ మార్గంలో ఉపదేశించడానికి అర్హుడై గురువు విరాజిల్లుతాడు. ఈ సందర్భంలో మంత్రాలు అసంఖ్యకాలు. వాటినన్నింటినీ మనం ముందు పెడితే మనం గందరగోళానికి గురి అవ్వడం మాత్రం తథ్యం. ఏ మంత్రాన్ని స్వీకరించాలో దేనిని వదిలివేయాలో ఎటూ తేల్చుకోలేము. ఈ సంశయ నివృత్తికై అపరోక్ష జ్ఞానం పొందిన అర్హుడైన వ్యక్తి ఆదేశాలను అనుసరించడం ఉత్తమ మార్గం. ఆ వ్యక్తే గురువు. భగవంతుని ప్రతీకే మంత్రం. అది శబ్ద బ్రహ్మ రూపంలో అభివ్యక్తమవుతున్నది. అనేక మంది సాధకులు మంత్రాన్ని అత్యంత ప్రజ్వల రూపంలో దర్శించి ఉన్నారు. అదొక అలౌకిక దర్శనం. ఈ రకంగా అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలోని మన అనుభూతులను హేతువాద దృష్ట్యా సమర్థించలేము. మంత్రదీక్ష పుచ్చుకొని అంటే మంత్రదీక్ష తీసుకొని మరియు మంత్రదీక్ష పట్ల విశ్వాసం లేని వ్యక్తులకు ఈ అనుభూతులు వాస్తవాలే అని మనం నిరూపించలేము.